మీకేమైనా చిన్న పురుగు కుట్టిందా? అదేంటది? మనిషి అన్న తర్వాత పురుగు కుట్టకుండా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదా. ప్రస్తుతం అటువంటివి ఏమైనా కుట్టిన తర్వాత, ఒక నల్లటి మచ్చ ఏర్పడిన తర్వాత, దాని మీద దద్దుర్లు వచ్చిన తర్వాత, దాని మీద జ్వరం లాంటిది ఏమైనా వచ్చిన తర్వాత, అది మీ ప్రాణాల వరకు, మీ ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళగలదనే విషయం ఎంతమందికి తెలుసు? ఇది మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు, ఇది నిజం, జరుగుతున్న వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక స్క్రబ్ టైఫస్ అనే ఒక ఇష్యూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చాంశంగా మారుతోంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉండొచ్చు కాక అక్కడ. మరి ముఖ్యంగా ఒక చిన్న కీటకం అనేది కుట్టిన తర్వాత ఒక నల్లటి దద్దురులు అంటే ఒక నల్లటి మచ్చ ఏర్పడడం, దద్దురులు ఏర్పడడం, ఆ తర్వాత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి ఇలాంటివి ఏర్పడడం, అది ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిపోతుంది. అసలు ఏంటి సమస్య? ఇది దేనివల్ల వస్తుంది? మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అందులో మరికొన్ని ప్రాంతాలకు, విశాఖపట్నం, కాకినాడ ఈ ప్రాంతాలుగా ప్రస్తుతం అత్యధిక కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా 1200 కేసులు నమోదయ్యాయి ఈ మధ్య కాలంలో. ఈ నేపథ్యంలో ఆ కీటకం ఏంటి, దాంతోపాటు ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఈ ప్రాంతాలు అంటే ఎటువంటి ప్రాంతాలు ఇబ్బందికరంగా ఎక్కువగా ఉంటుంది, ఎలా గుర్తించాలి? జ్వరం వస్తే సాధారణంగా మలేరియాను, టైఫాయిడ్ అనుకుంటాం, కాకుండా ఇది కూడా ఉండే అవకాశం ఉంటుందా? నల్లటి మచ్చ వస్తాయి ఏంటి? ఒక కీటకం కుట్టిందంటే నల్లటి మచ్చ వచ్చింది అనుకుందాం, అది దేనికి సంకేతం? మరి ముఖ్యంగా దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో స్క్రబ్ టైఫస్కి సంబంధించి. సో ఈ క్రమంలో దాని తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఎటువంటి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది, దాని నుంచి తప్పించుకోవడం ఎలా, గుర్తించడం ఎలా, ప్రస్తుతం ఎందుకు కేసులు తీవ్రత పెరుగుతున్నాయి, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య, సీనియర్ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ కామెంట్ బాక్స్లో మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మాట్లాడే ప్రయత్నం చేయండి. రిమెంబర్, కరోనా నుంచి కాస్త ఇంకొంచెం కోలుకుంటున్నాం అనుకుంటున్న సందర్భం. అటువంటిది ఇది ఎలా వ్యాపించే అవకాశం ఉంటుంది? గాల్లో ఉంటుందా, బ్యాక్టీరియానా? చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. చాలా క్లారిటీ తీసుకొస్తున్న అంశంగా కనిపిస్తోంది. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ వెల్కమ్ డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య టు దిస్ షో. వెల్కమ్ శ్రీనివాస్ ఆదిత్య గారు. డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య, ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్, కిమ్స్ గచ్చిబౌలి నుంచి. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది రికెట్సియల్. శ్రీనివాస్ ఆదిత్య గారు, స్క్రబ్ టైఫస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు నేరుగా మీది మొదటి ప్రశ్న, దీని ప్రాణాపాయం గురించి అడగాలనుకుంటున్నానంటే కనుక కేసెస్ పెరుగుతున్నాయి, చాలా సీరియస్గా వెళ్ళిపోతుందనే సందర్భం ఉంది. సో ఎందుకు ఇది ఎంత తీవ్రతకి వెళ్ళిపోతుంది? ఒకవేళ కనుక దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది? ఆ తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీని తీవ్రత ఎలా ఉంటుంది సార్ నిర్లక్ష్యం చేస్తే కనుక? నిర్లక్ష్యం చేయడం అనేది జరిగితే మాత్రం తీవ్రత చాలా సివియర్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఒక్కసారి సివియర్ కాంప్లికేషన్స్ అంటే ప్రాణాపాయ స్థితి లాంటి కండిషన్స్ ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ 30% మోర్టాలిటీ రేట్ ఉన్న వ్యాధి ఇది. 30% 100 మోర్టాలిటీ అంటే కనుక మరణాల సంభావ్యత అంటే 100 కేసెస్ వచ్చాక 100లో ఒక 30 మంది మరణించే అవకాశం ఉంటుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. 100 మంది సీరియస్ అయితే దానిలో 30 మంది మనకు దక్కకపోవచ్చు, అంత సీరియస్ అయ్యే ఛాన్స్ ఉండే వ్యాధి. అలాగని డేంజరస్ వ్యాధి అంటే, డేంజరస్ అంటే మనం అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే అంత డేంజర్ కాదు, కానీ సమయానికి దాన్ని డిటెక్ట్ చేయకుండా మామూలు జ్వరంలాగా ట్రీట్ చేసుకుంటూ మనం చేయవలసిన పరీక్షలు అవి నిర్ధారించకపోతే డిసీజ్ని అది సీరియస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, అసలు ఇంతకీ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి? స్క్రబ్ టైఫస్ అనేది ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాదండి, ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ట్రాంబిక్యులిడ్ మైట్ అనే ఒక లార్వల్ స్టేజ్ వల్ల, టిక్ బైట్ వల్ల, ఆ పర్టికులర్ ఇన్సెక్ట్ అనేది కరవడం వల్ల ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మనకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. దాని పేరే ఓరియన్షియా సుసుగముషి అంటారు. ఇది ఫస్ట్ జపాన్లో డిటెక్ట్ అయింది, అందుకే ఇలాంటి పేరు. సో ఈ పర్టికులర్ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అవుతుందో దాని ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తుంది. చిన్న బొబ్బలాగా మొదలయ్యి, ఎక్కడైతే కుట్టిందో అక్కడ బొబ్బలాగా మొదలయ్యి, అది 6-7 రోజు వచ్చేటప్పటికి అది పగిలి చిన్న అల్సర్ లాగా ఫామ్ అయ్యి దాని మీద ఎష్కార్ అంటే ఒక బ్లాకిష్ బొగ్గు లాంటి మరకలాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నల్లటి మచ్చలాగా. అది దట్ ఈస్ అ డయాగ్నోస్టిక్ సైన్ అనమాట, మెయిన్ పెథాగ్నోమోనిక్ సైన్ అంటారు. అంటే అది చూస్తే ఇంకా స్క్రబ్ టైఫస్ని మిస్ చేయలేము. కానీ 6-7 రోజు దాకా మనం అదే వచ్చేదాకా మనం దాన్ని డిటెక్ట్ చేసుకోలేక పక్షంలో మాత్రం సివియర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. అంటే నల్లటి మచ్చ వచ్చిందంటే కనుక దాని సీరియస్నెస్ పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోవాలి. వచ్చేయచ్చు అప్పటికే, అందరికీ రాదు. చాలా మంది ఇప్పుడు ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే నెక్స్ట్ మనం అనుకున్నది, సో ఎవరైతే అటవీ ప్రాంతాల్లో ఉంటారో, వ్యవసాయం ఎక్కువగా చేస్తూ ఉంటారో, శాండీ బీచెస్ అంటే సముద్ర ప్రాంతాల్లో ఉంటారో, సో ఎందుకంటే ఈ పర్టికులర్ బ్యాక్టీరియా అనేది మట్టిలోనే ఉంటుంది సాధారణంగా. సో ఎవరైతే సరైన పాదరక్షలు వాడకుండా, లేకపోతే దుప్పట్లు మ్యాట్లు వాడకుండా కింద కూర్చుంటారో,
సరైన ఫుట్వేర్ వాడరో, చెప్పులు వేసుకోకుండా మట్టిలో అది తిరుగుతుంటారో, అటవీ ప్రాంతాల్లో ఉంటారో, లేకపోతే టెంపరీగా క్యాంప్ లాగా బస చేస్తుంటారో, మనం క్యాంపింగ్ లాగా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని ట్రిప్కి వెళ్ళి అలాంటి చోట మనం కింద కూర్చుని సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కూడా, సో అలాంటి కండిషన్స్లో అది మన బాడీ మనకు అప్పుడే కుట్టచ్చు, లేదా మన క్లోత్ దుస్తుల్లోకి ఎంటర్ అయ్యి ఎనీ టైం తర్వాత కుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆ విధంగా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ బగ్ నుంచి ఆ పర్టికులర్ ఆర్గానిజం. రైట్. అంటే మనకి బగ్స్ గురించి మాట్లాడు, బెడ్ బగ్స్ అదే నల్లులు అంటూ ఉంటాం, లేకపోతే చిన్న చిన్న ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నల్లే. ఓకే. ఇది నల్లిలో కూడా ఒక టైప్ ఆఫ్ నల్లి అనుకోవచ్చు. ఓకే. రికెట్సియల్ ఫీవర్స్ అంటారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ రికెట్సియల్ ఫీవర్, బగ్ బైట్ వల్లనే వస్తుంది. ఓకే. మిగతా వాటికి దీనికి కూడా డిఫరెన్స్ అండి. ఎందుకంటే మనం రోజు ఒక దోమ కాటో లేకపోతే ఒక చిన్న పురుగు ఏదో కొట్టో మనకు సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దాని ఏదో జస్ట్ ఒక పాముకుంటాం, రుద్దుకుంటాం, అయిపోయింది అనుకుంటాం. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? సో మిగతా బగ్స్ లాంటి బగ్ ఇది కూడా, ఒకవేళ వేరే బగ్ మనకి ఏదైనా కుట్టి వేరే క్రిమి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మన బాడీ ట్రీట్మెంట్ దీని ట్రీట్మెంట్ ఒకటే. కానీ మనకు ఆ ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అంటే ట్రీట్ చేయబోయే డాక్టర్ కానీ అక్కడ లోకల్గా ఉండే పెద్దవారికి కానీ, మాత పెద్దలు కావచ్చు లేదా ఊరి పెద్దలు కావచ్చు, వాళ్ళకి దీని గురించి అవగాహన లేకపోతే, ఈ పర్టికులర్ వ్యాధికి టెస్ట్ చేసుకోవాలనే అవగాహన లేకపోతే మాత్రం ఇది మనకి చిక్కదు. సో చిక్కే టైంకి ఆల్మోస్ట్ 6-7th డే మనకి ఎస్కారు ఎప్పుడైతే మచ్చ అనుకున్నాం అది ఫామ్ అయిపోతుంది. అప్పటికే కండిషన్ కొంచెం క్రిటికల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఎలా గుర్తించాలి? ఇప్పుడు కామన్ నేను ఉన్నాను, నాకేదో కుట్టిన తర్వాత నాకు సాధారణంగా తెలియదు. నేనేమనుకుంటాను, ఏదో దోమ కుట్టిందో లేకపోతే ఏదో చిన్న పురుగు ఏదో కుట్టిందో వదిలేస్తాం సాధారణంగా జనరల్ పర్సెప్షన్లో. సో అక్కడి నుంచి జ్వరం వచ్చిన తర్వాత వెళ్తే కనుక ఏదో జ్వరం ఏదో పారాసిటమాల్ తీసుకొని యూజువల్గా మనం సాధారణంగా చూసేది పారాసిటమాల్ తీసుకుంటారు, ఊరుకుంటారు. ఎలా గుర్తించాలి అండ్ ఎలా తెలుస్తుంది ఇది? ఇప్పుడు మనకు రొటీన్ మస్కిటో బైట్ లా కాకుండా దీని కాటు అనేది కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. అది ఒక చోటే ఉంటుంది, బాడీ అంతా కుట్టవు. అది ఎక్కడైతే మీకు మళ్ళీ అటాచ్ అయిందో బాడీ స్కిన్కి ఎక్కడైతే టచ్ అయిందో అక్కడే కుడుతుంది. మీరు మొక్కల్లోకి వాటికి వెళ్ళినప్పుడు చేతుల మీద కానీ, ఆల్రెడీ మన దుస్తుల్లోకి ఎంటర్ అయితే ఈ బెల్ట్ బక్కల్ ఇక్కడ సందుల్లో ఇరుక్కుపోవచ్చు, అప్పుడప్పుడు స్కిన్ ఫోల్డ్స్లో ఇరుక్కుపోవచ్చు. సో అలాంటి చోట తర్వాతైనా కుట్టచ్చు. సో అది కుట్టిన తర్వాత మీ ప్రైమరీ కేర్ ప్రొవైడర్ అంటే మీరు ఎవరైతే ఫస్ట్ కాంటాక్ట్ అవుతారో డాక్టర్ గారిని, మీరు రొటీన్ టెస్టులతో పాటు, ఎందుకంటే ఈ పర్టిక్యులర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది వానాకాలంలో కానీ వర్షాంతరం అంటే పోస్ట్ మాన్సూన్ సీజన్లో అంటే ఇప్పుడు ఈ టైంలో కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి ఇలాంటి సమయంలో మనకి ఏ జ్వరం వచ్చినా మామూలు మన రొటీన్గా అన్ని చోట్ల చేసే ఫీవర్ ప్రొఫైల్స్లో సాధారణంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటివి మనం చేయడం జరుగుతుంది. వాటితో పాటు స్క్రబ్ టైఫస్ని కూడా చెక్ చేసుకోవడం అనేది ఇంకా రొటీన్ చేసుకోవడం మంచిది అనేది నా ఉద్దేశం. ఓకే. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెస్టింగ్తో పాటు దీన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? హిస్టరీ ఆఫ్ ఇన్సెక్ట్ బైట్ ఏదైనా ఉంటే. ఓకే. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్, ఇప్పుడు మన మామూలు టెస్ట్లకు అంత చిక్కట్లేదు, ఏదైనా కుట్టినట్టు కూడా వాళ్ళకి తెలియలేదు, నిద్రలో కుట్టింది అనుకుందాం ఫర్ సపోజ్. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ 2-3 days తర్వాత ఎలాంటి ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అంటే అర్లీగానే ఈ టెస్ట్ చేసుకుని 6-7వ రోజు దాకా సీరియస్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా అర్లీగా దీన్ని చేసుకుని నిర్ధారించుకొని ట్రీట్మెంట్ వాడడం అనేది చాలా ఈజీ. ఓకే. సో మీరు ఇందాక అన్నారు రూరల్ ఏరియాస్లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి. సో ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే అర్బన్ ఏరియాస్లో, ఎందుకంటే పట్టణాల్లో కూడా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందా? అండ్ దీని స్థావరాలు ఎక్కడ ఉంటాయి బేసికల్గా, అంటే ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టుగా రూరల్ ఏరియాస్ మినహా? అర్బన్ ఏరియాస్ అంటే పట్టణాల్లో ఇది ఉండే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడంతా అర్బనైజేషన్ వల్ల కాంక్రీట్ జంగిల్లా తయారైంది ఆల్రెడీ. ఇక్కడ పొదలు, మొక్కలు, చెట్లు అవి చాలా తక్కువ. స్టిల్ అర్బన్లో రాదా అంటే వస్తుంది. ఎక్కడ అంటే పార్క్స్ లాంటివి ఉండే ఏరియాస్లో, థిక్ గార్డెన్స్ ఉండే ఏరియాస్లో, ఎక్కడైతే చెమ్మ ఉంటుందో, ఎక్కడైతే ఇసుక చెమ్మగా ఉంటుందో, ఎక్కడైతే పొదలు ఎక్కువగా ఉంటాయో, మొక్కలు ఎక్కువగా ఉంటాయో, కొంచెం వ్యవసాయం లాంటి యాక్టివిటీస్ ఎక్కడైతే పెరిఫరీస్లో, ఊళ్ళు బయట, సిటీ అవుట్స్కర్ట్స్లో ఎక్కడైతే ఉంటాయో అలాంటి చోటు నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా మేము స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేస్తాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ ఏదైనా ఉంది అంటే మనం అది చేసి చూసుకోవడం మంచిది. ఓకే. రీసెంట్గా మీరు చూసిన కేసెస్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? యాజ్ ఒక పేషెంట్లో వాళ్ళకి ఎలా ఏమంటారు సాధారణంగా వాళ్ళకి ఎలా ఉంటుంది? అనేది ఒక జ్వరం అనుకుంటారు తప్ప వన్స్ ది గెట్ టు నో ఇది తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళకి? మామూలు జ్వరంలాగే మొదలవుతుందండి. టిపికల్గా ఇన్సెక్ట్ బైట్ హిస్టరీ వాళ్ళు చెప్తారు చాలామంది. ఎస్కార్ అనేది కూడా అందరిలోనూ ఉండదు, 80% మందిలో ఉంటుంది. 120 మందిలో ఎస్కార్ కూడా రాకపోవచ్చు, అందుకే దాని డిటెక్షన్ కొంచెం లేట్ అవ్వచ్చు. కాకపోతే హిస్టరీ ఆఫ్ బైట్ ఉన్నప్పుడు మనం టెస్ట్ చేసి చూసుకోవాలి ఈ సమయంలో. రెండవది, మందులు అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి, చాలా రొటీన్గా మనం వాడే మందులు, కొత్త మందులు ఏం లేవు. డాక్సిసైక్లిన్, ఎజిథ్రోమైసిన్ అనే యాంటీబయాటిక్స్ అన్ని చోట్ల అవైలబుల్. డాక్సిసైక్లిన్ బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. 7 నుంచి 14 రోజులు 1 to 2 weeks కోర్స్. అది పొద్దున సాయంత్రం 2 tablets వేసుకుంటే అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఎర్లీగా మొదలు పెడితే బయటపడే అవకాశాలు ఉన్న వ్యాధి ఇది. సో దీన్ని డిటెక్షన్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. సో
సో అంటే లక్షణాల గురించి మాట్లాడుకుంటే అందరిలో ఒకలాగే ఉంటాయా, లేకపోతే ఏజ్ బట్టి ఆ డిఫరెన్సెస్ ఉంటాయా? ఏజ్ బట్టి ఉండదు, కానీ అన్ని ఏజెస్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో లక్షణాలకు వస్తే మామూలు ఫీవర్, బాడీ పెయిన్స్ ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఓకే. కాకపోతే సివియర్ కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళలో మాత్రమే మూత్రపిండాలు ఎఫెక్ట్ అవ్వడము, హెపటైటిస్ రావడము, అంటే లివర్ ఎఫెక్ట్ కావడము, మయోకార్డైటిస్, వైరల్ మయోకార్డైటిస్ లాగా బ్యాక్టీరియల్ మయోకార్డైటిస్ లాగా కూడా వస్తుందన్నమాట. సో హార్ట్ ఎఫెక్ట్ అవ్వడము, కొంతమందిలో మెనింగో ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడము, వాళ్ళు మగతగా అయిపోవడము. సాధారణంగా అక్యూట్ కన్ఫ్యూజనల్ స్టేజ్లో వస్తారు మన దగ్గరికి హాస్పిటల్ వచ్చేటప్పటికే. సరిగ్గా మాట్లాడట్లేదండి, సరిగ్గా మేము అడిగిన దానికి ఆన్సర్ సరిగ్గా రావట్లేదు, మా వంక చూడకుండా ఆన్సర్ చేస్తున్నారు, అది కూడా ఏదో నోట్లో గొణుకుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి వస్తారు. అప్పటికే బాగా లేట్ అయినట్టు. ఇలాంటి వారు తొందరగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి ARDS అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్లోకి వెళ్ళి వెంటిలేటర్ ఎక్కే ఛాన్సెస్. ఒకసారి వెంటిలేటర్ ఎక్కాక ఎప్పుడు వెంటిలేటర్ నుంచి రిలీవ్ అవుతారో లేక అసలు అవుతారో లేదో ఇవన్నీ మనం చెప్పలేమన్నమాట. దేర్ ఆర్ నో టెస్ట్ ఆర్ మెట్రిక్స్ టు డిటర్మైన్ హూ విల్ గో బ్యాడ్ ఆర్ వన్స్ దే గో బ్యాడ్ విల్ దే కమ్ అవుట్ ఆఫ్ దిస్ కండిషన్ ఆర్ నాట్ అని చెప్పే పరికరాలు అయితే ఏమీ లేవు, టెస్ట్లు లేవు. సో వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఒకప్పుడు ఎప్పుడు ఇంతగా వినిపించలేదు, ఎందుకు ఈ మధ్య ఈ కేసెస్ పెరుగుతున్నాయి అనుకోవాలి? ఈ కేసెస్ మనకి కొత్త కాదండి. డెంగ్యూ ఎలాగైతే ప్రతిసారి ఇదే సీజన్లో వస్తుందో అలాగే స్క్రబ్ టైఫస్ ఈ సీజన్లోనే వస్తుంది, వర్షాకాలం తర్వాతే వస్తుంది. ప్రతి సంవత్సరం ఉండే కేసెసే. ఈసారి కొంచెం ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే మేబీ జనాలు ఆ ఏరియాస్కి ఎక్కువ విజిట్ చేస్తున్నారేమో అనేది ఒకటి చూసుకోవాలి. ట్రిప్పింగ్, క్యాంపింగ్ ఇవన్నీ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బగ్స్ ఉండే ఏరియాలో ఉండే జనాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ ఉంటాయి, అక్కడ జనాలు ఇవి రోజు కుడుతున్నట్టు కానీ వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి దానికి ఎక్స్పోజ్ అయి ఉంటారు కాబట్టి. ఎవరైతే కొత్తగా అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్కి వెళ్తారో లేకపోతే కొత్తగా విజిట్ అయ్యి టెంపరీ విజిట్ కోసం వెళ్ళి వస్తారో అలాంటి వాళ్ళు కొంచెం సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో అలాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్. ఓకే. అంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఉంటాను ఒక అర్బన్ ఏరియాలో ఉన్న వ్యక్తిని, నేను రూరల్కి వెళ్తాను, వచ్చిన తర్వాత ఏదో కుట్టింది, వడవేటినవి, ఇంటికి వచ్చిన తర్వాత జ్వరం వచ్చిందంటే అఫ్కోర్స్ మ్యాక్సిమం హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషన్స్ జ్వరం వస్తే తక్కువ ఉండదు. పారాసిటమాల్లో లేకపోతే వడవి ఇంకా కాంబినేషన్స్ ఏదో తీసేసుకుంటారు, సెట్ అయిపోతుందా? అలా చేస్తే సెట్ అయిపోతుందా అనేది 5 డేస్లో మీకు మెడిసిన్స్కి రెస్పాన్స్, అంటే మీరు యాక్చువల్ స్క్రబ్ని ట్రీట్ చేయకపోతే మా నార్మల్ ఫీవర్లో ట్రీట్ చేస్తే మెడిసిన్స్ వల్ల మీ సిమ్టమ్స్ అన్ని మాస్క్ అయిపోతాయి. ఓకే. సో మీకు తెలియకపోవచ్చు, కానీ సివియర్ కాంప్లికేషన్స్. ఒక్కసారి డాక్టర్ గారు చెప్పే మాట వినండి క్లియర్గా. ఎందుకు నేను ఆయన పాజ్ చేసే ప్రయత్నం చేశానంటే కనుక ఈ స్క్రబ్ టైఫస్కి సంబంధించి మీరు కనుక ఆ లక్షణాలు అంటే జ్వరం వచ్చింది, ఏదో మాత్రం వేసుకున్నాం తగ్గిపోయింది అనుకుంటే కనుక అది ఇంకా అక్కడే ఉంటుంది. అంటే మీకు తెలియకపోవచ్చు, బట్ అది అక్కడే ఎగ్జిస్ట్ అయ్యి అక్కడే దాన్ని ఇంకా ప్రయాణం కొనసాగించే అవకాశం ఉందని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మెడిసిన్స్తో మన సిమ్టమ్స్ని టెంపరీగా మాస్క్ చేసినంత మాత్రాన అది ఎలిమినేట్ అవ్వదు. రైట్ టైంలో ఎర్లీగా రైట్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఎలిమినేట్ అయిపోయే సింపుల్ ఇన్ఫెక్షన్ ఇది. సో ఎర్లీ డిటెక్షన్ ఇస్ ఏ క్లినికల్ డయాగ్నోసిస్ని క్లీన్ చేయొచ్చు అనమాట. ఎన్ని రోజులు ఉంటుందండి ఒకవేళ? మామూలుగా దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 1 to 2 weeks అంటారు. సో మామూలుగా ఫస్ట్ మనం టెస్ట్లు చేసినప్పుడు కూడా ఫస్ట్ 1 weekలో స్క్రబ్ టైఫస్ IgM అనే ఒక టెస్ట్ ఉంటుంది, అది టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 15 రోజుల తర్వాత నుంచి IgG అనే టెస్ట్ పాజిటివ్ వస్తుంది. సో మనం ఎన్ని రోజులు ఫీవర్ హిస్టరీ ఉందనే దాన్ని బట్టి ఏ పర్టికులర్ టెస్ట్ పంపిస్తే మనకి డయాగ్నోసిస్ దొరుకుతుందో అనేది నిర్ధారణ అవుతుంది. దీనికి ప్రధాన లక్షణం జ్వరమేనా లేకపోతే ఇంకేమైనా వేరే లక్షణాలతో దీన్ని డిటెక్ట్ చేయొచ్చా? జ్వరం ఉంటుంది, దురదలు ఉండొచ్చు, మనకి ఎక్కడైతే అది కుట్టిందో అక్కడ సివియర్ పెయిన్ ఉండొచ్చు, అక్కడ చిన్న బొబ్బలాగా ఏర్పడవచ్చు 2వ 3వ రోజు కల్లా. అది 4వ 5వ రోజు కల్లా చిన్న అల్సర్ లాగా ఫామ్ అయ్యి, అంటే పైన స్కిన్ చిట్లి విడిపోయి చుట్టూ చిన్న అల్సర్ లాగా ఫామ్ అవ్వచ్చు. 7-8వ రోజు నుంచి ఎష్కార్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఓకే. ఒక బొబ్బర్ వచ్చింది, అది ఇంకా కంటిన్యూ అవుతుందంటే కనుక వెంటనే వెళ్ళాలి. ఓకే. ఎందుకంటే మామూలుగా ఏది చిన్న కుట్టినా ఒక రోజులో వెళ్ళిపోతుంది బొబ్బర్లాగా, లేకపోతే ఒక రోజు కూడా ఉండకపోవచ్చేమో. అవును, రైట్. సో రూరల్ ఏరియాస్లో మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు రాదు, ఎందుకు ఈ పట్టణాల నుంచి వెళ్ళిన వాళ్ళకి వెళ్తుంది అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇందులో మీరు అన్నారు ఇక్కడ నుంచి రూరల్ ఏరియాస్కి వాళ్ళకి కూడా వస్తుంది, కానీ వాళ్ళు సిక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అక్కడే బస ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొంత రెసిస్టెన్స్ ఉండి ఉండొచ్చు. కానీ ఎవరైతే రీసెంట్గా కొత్తగా ఏరియాస్కి విజిట్ అవుతారో వాళ్ళకి దానికి ఎలాంటి ఎక్స్పోజర్ ఇంతకుముందు లేదో వాళ్ళకి ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కంపారిటివ్లీ to rural people, urban people will get affected more because they did not have prior exposure. Okay. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటూ ఉంటారు కదా, దీనికి ఏమైనా అటువంటివి ఏమైనా ఉంటాయా దీనికి? తప్పకుండా. కాకపోతే దీనికి ఎలాంటి టీకా లేదు, ఇది స్పెషల్గా గుర్తుపెట్టుకోండి, దీనికి వ్యాక్సిన్ ఇంకా లేదు. సో ప్రివెన్షన్ అంటే మనం ఆ ఏరియాస్ని విజిట్ చేసేటప్పుడు అట్మోస్ట్ కేర్ ఒకటి తీసుకోవాలి. పాదరక్షలు ప్రాపర్ ఫుట్వేర్ లేకుండా ఎక్కడ వాక్ చేయకూడదు. మ్యాట్ కానీ బ్లాంకెట్ కానీ వేసుకోకుండా ఇసుకలో కూర్చోవడము అలా చేయకూడదు. డైరెక్ట్ కాంటాక్ట్ విత్ శాండ్ ఉండకూడదు.
అండ్ ప్రాపర్గా బాడీ అంతటిని కవర్ చేసుకునే క్లోత్స్ మటుకు వేసుకోవాలి. చేతులు, కాళ్ళు, పాదాలు ఎక్కడైతే కవర్ మొత్తం ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాక ఫుల్ ప్యాంట్ వేసుకున్న తర్వాత కూడా ఎక్స్పోజర్ పాదాలు, చేతులు, మెడ, చెవులు, ఫోర్ హెడ్, ఫేస్ ఏదైతే ఉందో అక్కడంతా ఈ బగ్ రిపెల్లెంట్ ఆయింట్మెంట్స్, క్రీమ్స్ లాంటివి, ఓడోమాస్ లాంటివి క్రీమ్స్ కొన్ని దొరుకుతాయి. ఇప్పుడు DEET అని దొరుకుతుంది, డైఈథైల్ టాల్యూమైడ్ అనే క్రీమ్ దొరుకుతుంది. ఆ క్రీమ్ రాసుకోవడం వల్ల ఈ బగ్స్ మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువ. ఆ స్మెల్కి అవి రిపెల్ అవుతాయి అనమాట. మస్కిటో రిపెల్లెంట్ లాగా ఇన్సెక్ట్ రిపెల్లెంట్, బగ్ రిపెల్లెంట్ అనమాట ఇవి. ఓకే. సో ఆ DEET క్రీమ్ని ఒకటి ప్రిఫర్ చేయాలి ఎవరైతే రొటీన్గా విజిట్ చేస్తారో. కొంతమందికి వృత్తిపరంగా ఇంక వెళ్ళాల్సి వస్తుంది ఆ ఏరియాస్కి, విజిటేషన్స్ అయితే తప్పదు. వాళ్ళు ఏంటంటే వారానికి ఒకసారి డబుల్ డోస్ డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం అది ప్రొఫిలాక్టిక్, అంటే ముందు జాగ్రత్తగా 2 డోసెస్ వేసుకుంటే కొంతవరకు ఇమ్యూనిటీ ఉంటుంది. దీనికి అగెన్స్ట్గా కొంతవరకు సీరియస్ అయ్యే సిక్ అవుతారు, కానీ సీరియస్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి అనేది ఒక స్టడీ కూడా ఉంది దాని గురించి. మీరు అన్నట్టుగా ఏజెన్సీ ప్రాంతాల్లో లైక్ మన సైనికులు కావచ్చు, మన ఫోర్సెస్ కావచ్చు, కొన్ని దాంతోపాటు కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, లైక్ మీ డాక్టర్స్కి సంబంధించి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఇంకొంతమంది ఓడవీట్ మేబీ కొంచెం ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి, సో వాళ్ళందరికీ ఇవి పాటిస్తే కనుక సపోర్ట్ పెట్టారు. తప్పకుండా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇవి అసలు మనని కాంటాక్ట్ చేయలేదు, ఎందుకంటే అది రావాల్సింది ఇసుక నుంచే రావాలి లేదా ఇన్సెక్ట్ బయట నుంచే రావాలి. బయట రాకుండా మస్కిటో రిపెల్లెంట్ డైరెక్ట్ ఇసుకతో కాంటాక్ట్ లేకుండా బ్యారియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్ ఆర్ ఫుట్వేర్ ఆర్ somehow we have to take precautions. ఓకే. అసలు దీన్ని ఎప్పుడు గుర్తించారు దీన్ని? ఎందుకంటే ఈ మధ్య కాలంలో వింటున్నాం తప్ప అంతకుముందు ఎప్పుడు విన్న పరిస్థితి, ఆఫ్కోర్స్ మీరు వినుండొచ్చు కాక జనరల్ పబ్లిక్లో అంతగా వినిపించే పరిస్థితులు లేవు. అదే అండి, పోస్ట్ మాన్సూన్ అండ్ పోస్ట్ మాన్సూన్ సీజన్లోనే ఇవి కామన్ కాబట్టి ప్రతి సంవత్సరం మేము చూస్తూనే ఉంటాం ఈ కేసెస్. ఈసారి ఎక్కువ ఎందుకు ఉంటున్నాయంటే ప్రాబబ్లీ దీన్ని డయాగ్నోస్ చేయడంలో కొంచెం డిలే అవుతుందేమో. సో హై ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్, నేను అక్కడ ఉండే ప్రైమరీ కేర్ డాక్టర్స్ గారికి హై ఎండ్ పొజిషన్లో ఉన్న నర్సెస్కి నేను చెప్పే అడ్వైస్ ఏంటి అంటే హై ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ ఉంచుకోండి. అనుమానం అనేది మన మైండ్లో లేకపోతే ఆ టెస్ట్ పలానా టెస్ట్ మనం పంపించకపోవచ్చు, ఈ డయాగ్నోసిస్ని మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్. మన రొటీన్ ఫీవర్ ప్రొఫైల్తో పాటు స్క్రబ్ టైఫస్ IgM అనే టెస్ట్ కూడా పంపించండి. దాంతో మనం PCR అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ టెస్ట్, మోర్ యాక్యురేట్ అండ్ ఎక్స్పెన్సివ్, బట్ దానికంటే మనకు రొటీన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అవి చాలా అవైలబుల్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా అవైలబుల్ చేసింది. సో మన ఆంధ్రాలో ఉన్న KGH హాస్పిటల్లో కూడా ఆల్మోస్ట్ 137 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. దాంట్లో అడ్మిట్ అయింది ఆ ముగ్గురు స్టేబుల్గానే ఉన్నారు. సో ఎర్లీగా డిటెక్ట్ అయిన వాళ్ళకి ఏమి కాదు. ఓకే. సో ఎవరైతే నెగ్లెక్ట్కి గురవుతారో, లేదా రైట్ టైంకి మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వలేకపోతామో, లేక రైట్ టైంలో ఆ టెస్ట్ వెళ్ళదో, సో మనకి అది మిస్ అయ్యే ఛాన్సెస్, సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే. మీరు చెప్తూ ఉంటే నాకు ఒక చిన్న ఐడెంటిఫికేషన్ అనిపిస్తుంది. అంటే ఏదో పురుగు లాంటిది కుట్టిన తర్వాత, ఒక బొబ్బర్ లాంటిది వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు కనుక అది ఉంటే ఓకే, కొంచెం మనం అలర్ట్ అవ్వాల్సింది. అంటే కనీసం ఒక రోజు మన చేతిలో ఉంటుంది, సాధారణంగా తగ్గిపోతుంటుంది. 1-2 రోజులు డెఫినెట్గా టైం ఉంటుందండి. అది నార్మల్ ఫీవర్ అని చెప్పి దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ ట్రావెల్ హిస్టరీ, మీరు పలానా ఊళ్ళకి కానీ పల్లెటూళ్ళకి కానీ క్యాంపింగ్కి ఎటైనా వెళ్ళారు ఫ్రెండ్స్తో, ట్రిప్ మారేడుమిల్లి లాంటి చోటకి వెళ్ళినా, బీచెస్కి వెళ్ళినా, అలాంటి చోటకి ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఇలాంటి కుట్టినట్టు ఏదైనా అనిపించినా, బొబ్బలు వచ్చినా తప్పకుండా టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేయకపోయినా ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ ఇస్ వెరీ వెల్ అవైలబుల్. మీ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఒకసారి కన్సల్ట్ అయ్యి, నేను ఇలా అయ్యాను, ఎక్స్పోజ్ అయినట్టు నాకు అనుమానం ఉంది, ఏదో కుట్టింది, నార్మల్ యాంటీ ఎలర్జిక్ కాకుండా స్క్రబ్ అనేది ఇప్పుడు పబ్లిక్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి, కమ్యూనిటీలో ఎక్కువ డిటెక్ట్ అవుతుంది కాబట్టి, ఇండియా ఎండమిక్ ఏరియా కాబట్టి, సో నాకు దానికి సస్పిషన్ ఉంది కాబట్టి నాకు దానికి ఏమైనా యాంటీబయాటిక్ సజెస్ట్ చేస్తారని ఒక మాట్లాడడంలో తప్పలేదు. అంటే కుట్టినట్టు తెలుస్తుందా? అంటే అది కుడితే తప్పకుండా తెలుసు. ఓకే. అప్పటికప్పుడు కాకపోయినా ఇంటికి వచ్చాకైనా మన బట్టల్లో ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే కూడా, అందుకే ఇంటికి రాగానే ఇఫ్ యూ విజిటింగ్ వెజిటేషన్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, ఇంకో పాయింట్, ఇంటికి రాగానే పాత బట్టలను తీసేసి వెంటనే బాత్ చేయాలి. ఇఫ్ యు ఆర్ విజిటింగ్ టు అ ఫారెస్ట్ ఏరియా ఆర్ సమ్వేర్, క్యాంపింగ్కి వెళ్ళారు, ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళారు, సీజన్ కూడా ఉంది, సో ఇంటికి రాగానే హాట్ షవర్ చేసేయాలి. పాత బట్టలు ఇమీడియట్గా వాషింగ్కి వేసేయాలి. ఎందుకంటే అది మీరు పడుకున్న తర్వాత నైట్ ఎప్పుడో కూడా కుట్టచ్చు. ఓకే. సో అసలు ఎక్కడ దీన్ని గుర్తించారు ముందు? ఎందుకంటే మీరు అంటున్నారు మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, బట్ ఈ మధ్య కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ దీన్ని మొదలు గుర్తించడం జరిగింది? ఫస్ట్ కేసు జపాన్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అందుకే దానికి సుసుగముషి హిస్టరీ చెప్తారు. ఆ డీటెయిల్స్ అంత తెలియదు అయింది. బట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ కొన్ని ఏరియాస్ని ఎండమిక్ ఏరియాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఇండియాకి ఎండమిక్ అనమాట. ఎనీ అన్ఎక్స్ప్లెయిన్ ఫీవర్ వస్తే మనం టీబీ టెస్ట్ కూడా ఎలాగైతే చేస్తామో అలాగే ఈ సీజన్లో పర్టికులర్గా అన్ఎక్స్ప్లెయిన్ ఫీవర్ ఉన్నా, ఏదైనా ఇన్సెక్ట్ బైట్ హిస్టరీ ఉన్నా, వీ హ్యావ్ టు చెక్ ఫర్ స్క్రబ్ టైఫస్ ఆల్సో అలాంగ్ విత్ అదర్ ఫీవర్స్. అండ్ సుసుగముషి ట్రయాంగిల్ అనేది ఒక ఏరియా ఉంది. అంటే ఏంటంటే మన ఈస్టర్న్ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి బంగ్లాదేశ్, బర్మా, మలేసియా,
బాలి ట్రయాంగిల్ ఒక్కసారి ఆ ట్రయాంగిల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. సో దట్ మ్యాప్ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సుసుగముషి ట్రయాంగిల్ అనే ఒక ఏరియా ఉంటుందండి, మీకు కనపడుతుంది. సో ఈ ట్రయాంగిల్ లో ఉన్న ఏరియా మొత్తం ఈ పర్టికులర్ రికెట్సియల్ ఇన్ఫెక్షన్స్, పర్టికులర్ గా స్క్రబ్ టైఫస్ కి ఎండమిక్ ఏరియా అనుకోవచ్చు. ఓకే. సో ఈ ఏరియాకి విజిట్ అయ్యి వచ్చిన వాళ్ళు, ట్రిప్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా బగ్ బైట్ హిస్టరీ చెప్తున్నారు అంటే వీ డెఫినెట్లీ హ్యావ్ టు చెక్ ఫర్ స్క్రబ్ ఆల్సో. ఓకే. సో మెజారిటీ నేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అవును, ఈస్టర్న్ సైడ్ అనే ఉంటుందండి, వెస్ట్కి అంత ఎక్కువ లేదు. ఈస్టర్న్ ఏరియాస్ అన్ని ఇవన్నీ కొంచెం స్వాంప్స్ అవి ఎక్కువ ఉండే ఏరియాస్ అనమాట. కొంచెం స్లగ్గిష్గా ఎక్కువ వాటరీగా ఉండే ప్రదేశాలు, వర్షాలు ఎక్కువ ఉండే ప్రదేశాలు, కొంచెం చామ అది ఎక్కువ ఉండే ప్రదేశాలు అనమాట. సో ఇక్కడ ఈజీగా అటాక్ అవుతాయి అవి. ఓకే. సో దీని ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. బట్ రూరల్ ఏరియాస్లో హాస్పిటల్కి అంత అవైలబిలిటీ వాళ్ళకి వెంటనే వెళ్ళకపోవచ్చు, వాళ్ళకి బహుశా యాక్సెసిబిలిటీ తక్కువ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ లేకపోతే ఎటువంటి ఫస్ట్ వాళ్ళని మనం ఫస్ట్ ఎడ్యుకేట్ చేద్దామండి దీని గురించి. దే షుడ్ బి ఎడ్యుకేటెడ్ బై లోకల్ అంగన్వాడీ వర్కర్స్. వాళ్ళు ఎవరైతే బ్యూటిఫుల్గా దే హ్యావ్ వెరీ గుడ్ రీచ్ త్రూ అదర్ ఛానల్స్. గవర్నమెంట్ హ్యాస్ వెరీ గుడ్ రీచ్. వాళ్ళందరి ద్వారా ఎడ్యుకేట్ చేసి రిపెల్లెంట్స్ గురించి ఎడ్యుకేట్ చేయాలి, ఫుట్వేర్ గురించి ఎడ్యుకేట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒకవేళ కొంతమంది ఇంకా తప్పనిసరిగా ఇప్పుడు ఇంటి చుట్టూ పొదలవి పెరుగుతున్నప్పుడు ఆయన్ని క్లీన్ చేసుకోమని చెప్పాలి. ఇంటి చుట్టూ మన ఇంట్లో చుట్టే ఉంటున్నాయి, ఉళ్ళి చుట్టూ ఎప్పుడు వెట్టగానే ఉంటుంది అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రెక్టిఫై సరౌండింగ్స్. మీ సరౌండింగ్స్ అన్ని కొంచెం నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మస్కిటో టైంలో మనం వాటర్ ఇక్కడ స్టాగ్నెట్ లేకుండా చేసుకోవడం, అలాగే పొదలు మొక్కలు అవి లేకుండా చేసుకోవడము. వాళ్ళకి ఎడ్యుకేషన్ అనమాట. దీనికి వ్యాక్సిన్ ఎలాగైతే మనం లేదని ముందే చెప్పుకున్నామో, సో ఇంకా తప్పనిసరిగా అదే ఏరియాలో ఉంటున్నారు లేక రిపీటెడ్ బైట్స్కి ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్ అంటాం. అంటే రాకముందే నేను ఏదైతే వీక్లీ వన్స్ చెప్పానో అలా తీసుకోవడం కానీ, లేక బయటకి ఎక్స్పోజ్ అయ్యారు అంటే ఇంకా 5 days మినిమం 5 days కోర్స్ అయినా వాడడం కానీ చేయాలి. ఎవరైనా పర్టికులర్ ఏజ్ వాళ్ళు లేకపోతే విమెన్, చిల్డ్రన్ ఇలా ఏమైనా కేటగిరీస్ ఉంటాయంటే దీని ప్రభావం ఎక్కువగా ఉండేవాళ్ళని చెప్పి? ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్లో కొంచెం సీరియస్ ఉండే ఛాన్స్ ఉంది. మరీ చిన్నపిల్లల్లో లెస్ దెన్ 5 years ఏజ్ అండ్ మరీ పెద్దవాళ్ళలో మోర్ దెన్ 75-80 years ఏజ్లో కొంచెం సివియర్ ప్రభావం ఉండే ఛాన్సెస్ అన్ని వ్యాధులకి సాధారణంగానే ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఆ కేటగిరీ వాళ్ళే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. డోసెస్ అనేది వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయి యాంటీబయాటిక్ది. అండ్ చాయిస్ ఆఫ్ యాంటీబయాటిక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చిన్నపిల్లల్లో కొంచెం క్లోరంఫెనికాల్ కూడా వాడతాము. అండ్ కొంచెం అడల్ట్స్లో రిఫాంపిన్ అనే కొత్త యాంటీబయాటిక్ కూడా ఉంది, టీబీకి కూడా వాడే యాంటీబయాటిక్. అది అడల్ట్స్లో మట్టుకే వాడతాము. సో అలా చాయిస్ ఆఫ్ యాంటీబయాటిక్ అకార్డింగ్ టు బాడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసి వాడడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇందాక మీరు మాట్లాడుతూ క్రిటికల్ కండిషన్ వరకు వెళ్ళే అవకాశం అని చెప్పి కొన్ని పాయింట్ గురించి మాట్లాడుకున్నాం. సో అరౌండ్ ఒక 1 week to 2 weeks గురించి మాట్లాడుకునే క్రమంలో ఏ సందర్భాల్లో లేట్ చేసిన కొద్దీ ఎంత తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది? అలా గేజ్ చేయడానికి లేదు. కానీ ఒక్కసారి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు, అంటే మూత్రపిండాలు దెబ్బతినడం, అంటే క్రియాటిన్ లెవెల్ పెరిగిపోవడము, యూరిన్ సరిగ్గా రాకపోవడము, సో బాడీ అంతా స్వెల్ అయిపోవడము, బీపీ సెప్టిక్ షాక్ అంటాం, అంటే బీపీ మెయింటైన్ అవ్వకపోవడం, బాడీ అనేది ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. సెప్టిక్ షాక్ అంటే సరైన బీపీ మెయింటైన్ అవ్వకపోవడం వల్ల ఏవైతే మెయిన్ అవయవాలు ఉంటాయో బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, లంగ్స్, దీనికి లివర్, దేనికైతే రక్త సరఫరా అనేది ప్రాపర్గా ఉండాలో అది సరిగ్గా ఉండదు. లో ప్రెషర్ రావడం వల్ల అవన్నీ ఇష్కీమియా అంటే తక్కువ రక్తస్రావం ఉండడం వల్ల దాన్ని డ్యామేజ్ అనమాట, సెల్ఫ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అలాంటి కండిషన్కి లోన్ అయితే అలాంటి వారు వెంటిలేటర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. ఒక్కసారి వెంటిలేటర్కి వెళ్ళాక ఎప్పుడు రికవర్ అవుతారు అనేది చెప్పడం అనేది వెరీ లెస్ ఛాన్సెస్ అనే చెప్పుకోవాలి. సో ఫైనల్గా వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు? అట్ ద సేమ్ టైం డాక్టర్స్కి కొంతమందికి దీనికి సంబంధించి అవగాహన విషయంలో ఇంకా ఎంత కావాల్సిన అవసరం కనిపిస్తోంది? సో నేను ఫస్ట్ డాక్టర్స్కి చెప్పాలనుకుంది ఏంటంటే, డాక్టర్సే కాదు, ప్రైమరీ హెల్త్ కేర్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో పేషెంట్స్ చెప్పేది ఏంటంటే, అనుమానం అనేది ఉండకపోతే మనం దీన్ని మిస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మంచో చెడో టెస్ట్ పంపించడం బెటర్, ఎస్పెషల్లీ మాన్సూన్ అండ్ పోస్ట్ మాన్సూన్ సీజన్, వర్షానంతర కాలంలో తప్పకుండా ఈ పరీక్ష కూడా పంపించుకోవడం బెటర్. అండ్ ఎస్పెషల్లీ ఈ హిస్టరీ ఆఫ్ బైట్ ఏదైనా చెప్పిన వాళ్ళకి తప్పనిసరిగా పంపించుకోవాలి. రెండు, జనాలకి చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ దీని గురించి అవగాహన పెంచుకోండి. ఇలా మీడియా ద్వారా మీరు అన్నీ తెలుసుకోవాలి, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఎలాంటి పాదరక్షలు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ క్రీమ్స్ వాడితే మనకు కొంచెం ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకవేళ ఏ టైంలో ఎలాంటి కండిషన్ వచ్చినప్పుడు అక్యూట్ కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చే వరకు ఇంట్లో కూర్చోకూడదు. సో మీరు మందులు వాడుతున్నాను కదా అనేది వాళ్ళు కోర్స్ ఇస్తారు డాక్టర్ గారు, కానీ అది మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఇంట్లో కూర్చోకూడదు. మీరు ఏదైనా వర్సన్ అవుతుంది కండిషన్ అన్నప్పుడు ఎర్లీగా హయ్యర్ సెంటర్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే. మీరు అంటూ ఉంటే నాకు మాట గుర్తు వస్తుంది, ఒక కోర్స్ మీరు రాసిస్తూ ఉంటారు సాధారణంగా, లేదు 2-3 ఒక 1 week లేకపోతే ఒక 3 daysకి ఇచ్చిన తర్వాత ఒక రోజుకి తగ్గిపోయింది కదా అని చెప్పి మెడిసిన్స్ ఆపేస్తుంటారు. సో దీని విషయంలో స్క్రబ్ టైఫస్ విషయంలో కనుక నిర్లక్ష్యం చేస్తే
అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే టైఫస్ ప్రతి సీజన్లో మళ్ళీ రావచ్చు. ఇది వైరల్ కాదు, బ్యాక్టీరియా. వైరస్ నేను అంటుంది ఇప్పుడు మీరు ఒక కోర్స్ ఇస్తారు, మందులు రాసి ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ ఎంతో ఉంటుంది ఆ స్కెడ్యూల్ వాటర్ అది మధ్యలో వదిలేస్తే దీనికి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అండి. సో రెసిస్టెన్స్ అయితే ఫ్యూచర్లో ఎప్పుడన్నా స్క్రబ్ వచ్చినా లేక వేరే బగ్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినా దానికి ఇదే పర్టికులర్ యాంటీబయాటిక్ వాడాల్సిన పరిస్థితి వస్తే ఈ యాంటీబయాటిక్ అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయకపోవచ్చు. సో ఎప్పుడైనా సరే యాంటీబయాటిక్ మినిమం 3 నుంచి 5 రోజులు వాళ్ళు ఏదైతే మీ డాక్టర్ గారు చెప్తారో ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. సిమ్టమ్స్ బాగానే ఉన్నాయి మీకు అనిపిస్తే పారాసెటమాల్ లాంటి టాబ్లెట్స్ ఆపి చూడొచ్చు, కానీ యాంటీబయాటిక్ దయచేసి ఆపొద్దు. ఓకే, అది. అండ్ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ సంవత్సరం వచ్చింది, వచ్చే సంవత్సరం వస్తుంది, దాని తర్వాత సంవత్సరం కూడా వస్తూనే ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు మీరు ఎలాగైతే కోవిడ్లో మనం జాగ్రత్తలు పాటించామో, ఫేస్ మాస్క్, స్టెరిల్ హ్యాండ్ శానిటైజర్ ఎలా వాడామో, ఇది ఇప్పటి నుంచి మీరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని ప్రాపర్గా తీసుకొని ఈ డిసీజ్ని సివియారిటీని తగ్గించుకోవచ్చు. మనం వన్స్ అటాక్ అయిన తర్వాత దీనికి నెక్స్ట్ టైం ఇమ్యూనిటీ రాదు సార్. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దీనికి ఎలాంటి ఇమ్యూనిటీ రాదు. సో సెల్ఫ్గా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే మల్టిపుల్ బైట్స్, అది మీకు ఆ ఏజెన్సీలో ఉండే వాళ్ళకే ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అందరికీ పెరిఫరల్లో ఉండే వాళ్ళకి, మనలాగా అర్బన్ నుంచి వెళ్ళే వాళ్ళకి, అప్పుడప్పుడే అలాంటి ప్లేసెస్కి విజిట్ చేసే వాళ్ళకి ఇమ్యూనిటీ రాదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి స్క్రబ్ టైఫస్కి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది, ఒక నిర్లక్ష్యం చేస్తే కనుక ఆ సీరియస్నెస్ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం దానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేసినందుకు మొత్తంగా అయితే మాత్రం సీనియర్ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య చెబుతోంది ఒకటే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్. మరి ముఖ్యంగా దాన్ని గుర్తించడం. మీకు గుర్తుందా? టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ కరోనాలో పాటించింది. టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్. ఫస్ట్ టెస్ట్ చేయడం, ఆ తర్వాత ట్రేస్ చేయడం, ఆ తర్వాత ట్రీట్మెంట్. ఈ 3 గుర్తున్నాయి కదా. సో దీని విషయంలో కూడా దాదాపు అంతే. ముందుగా పరీక్షించుకోండి, ఆ తర్వాత లేదంటే ముందు ట్రేస్ చేసుకోండి. ఆ బయట దేనిది, ఎక్కడి నుంచి వచ్చింది, డౌట్ ఉంటే వెంటనే టెస్టింగ్ చేయించుకోండి, ఆ తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళండి. నిర్లక్ష్యం చేస్తే కనుక దాని ప్రభావం, దాని ఇంపాక్ట్ ప్రాణాపాయం వరకు వెళుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ డాక్టర్లకి సంబంధించుకునేది సూచిస్తుంది ఏంటంటే కనుక ఒకవేళ జ్వరం వచ్చిందంటే తగ్గకపోతే, లేకపోతే చాలా రకరకాల టెస్టులు చేస్తున్నాం కదా, ఒకసారి స్క్రబ్ టైఫస్ విషయంలో కూడా ఆలోచించే ప్రయత్నించండి. అండ్ ఆ విషయం అనుమానంలో ఉంచే ప్రయత్నించండి, ఒక అవగాహనలో ఉంచే ప్రయత్నం చేయండి. అండ్ ఒకవేళ కుదిరితే ఆ టెస్ట్ కూడా చేసుకుంటే ఇట్ విల్ బీ ఫైన్, మంచిదని అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మొత్తంగా మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. అని చెప్తున్నట్టుగా ఒకవేళ రూరల్ ఏరియాస్ లేకపోతే ఊర్లలో కనుక, లేకపోతే ఇంటి చుట్టుపక్కల కాస్త మొక్కలు ఉన్నాయి, పెంచుకుంటూ ఉంటారు కదా కొన్ని ప్రాంతాలు, అక్కడ కనుక ఒకవేళ ఇలాంటి బగ్స్ లాంటి వాతావరణం ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అండ్ వినిపిస్తున్న మాట ఒకటే, ముందుగా అనుమానం ఉండండి, అనుమానపడండి. కుట్టిన తర్వాత అది ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని తర్వాత ఏమవుతుంది తెలిస్తే కనుక వెంటనే డాక్టర్స్ కూడా మీకు హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు. అఫ్కోర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, బట్ అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోండి, తెలిసిందనుకోండి, త్వరగా మీకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం అండ్ ఈ లింక్ని కావచ్చు, లేకపోతే ఈ స్టోరీని కావచ్చు, లేకపోతే ఈ విషయాన్ని కావచ్చు ఇంకో నలుగురికి చేరవేసే ప్రయత్నం చేయండి. సో దట్ అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగిన తర్వాత ఆ యుద్ధం దేన్నైనా పారదోలుతుంది. సో ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ విషయంలో కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైందా? నో, ఇది ఎప్పటి నుంచి ఉందంటున్నారు డాక్టర్లు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్యతో స్పెషల్ షో స్క్రబ్ టైఫస్ విషయానికి సంబంధించి. సో మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితి ఉందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.
సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4th మార్నింగ్ 11 AM గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం.